హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహరి వ్లాగ్స్. మీకైతే ఇడ్లీ పిండితో ఇడ్లీ తిని తిని బోర్ కొట్టేసిందా? అలా అయితే మనం ఇప్పుడు అదే ఇడ్లీ రవ్వతో 2 రకాల దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం. అది కూడా వెజ్, నాన్ వెజ్. ఫస్ట్ అయితే మనం ఇడ్లీ పిండిని అనేది తీసుకోవాలి. ఈ ఇడ్లీ పిండికి అయితే నేను 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వని అయితే తీసుకొని ఇడ్లీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఇడ్లీ పిండి అనేది మనం ఈవినింగ్ అని కలిపి పెట్టుకుంటే మార్నింగ్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. అలానే మార్నింగ్ అని కలుపుకుంటే ఈవినింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈస్ట్ అనేది ఫామ్ అయింది, అప్పుడే బాగుంటుంది. ఈ ఇడ్లీ పిండిలోకి వచ్చేసి ఇప్పుడైతే మనం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 1 లేదా 2, అలానే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని తీసుకుని ఇడ్లీ పిండిలో అయితే వేసేసుకొని అలానే కొంచెం వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ పిండిని అయితే 1.5 గంట అయితే వేసుకొని ఇలా చిన్నగా నిదానంగా పెనానికి అంటుకోకుండా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి, మనకు కావలసినంత వెడల్పుగా. అలానే ఇప్పుడైతే మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది ఆప్షనల్, మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి. ఇలా చిన్న మంట కింద అనేది మనం ఇలా కాల్చుకున్నాక ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేశాక బ్యాక్ సైడ్ కూడా ఇలా బాగా దోరలుగా కాలాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఎగ్ విత్ దిబ్బరొట్టె. నేనైతే ఒక గిన్నెలోకి ఒక ఎగ్ని అయితే పగలగొట్టుకుని వేసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఒక 1.5 గంట వచ్చేసి పిండి అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఆ ఎగ్లో వచ్చి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయితేనే ఎగ్ ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది, అప్పుడే మనకు టేస్ట్ కూడా వస్తుంది. దీంట్లో కావాలంటే మీరు కారపొడి, ఇంకా అలానే కొత్తిమీర, క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిండి అనేది ఇలా బాగా కలుపుకోవాలి, మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. అలానే మనం దీంట్లో సాల్ట్ కూడా చూసుకుని వేసుకోవాలన్నమాట. అంటే సరిపోయిందా లేదా అని చెప్పి మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొచ్చేసి మనం ప్యాన్ పెట్టుకుని నార్మల్గా దోశలు వేసుకున్నట్టు తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా మనం నార్మల్ దోశ పిండిలో కూడా ఇలా ఎగ్ కొట్టి కానీ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి దోశ పిండితో కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకైతే సన్న మంట కింద పెట్టుకుని దోశ అనేది ఇలా కాల్చుకోవాలి. పైన మూత పెట్టుకోవాలనుకుంటే ఒకవేళ పెట్టుకుని కూడా మీరు ఇలా సన్న మంట కింద కాల్చుకోవచ్చు, ఇంకా బాగా ఉడుకుతుంది. కాకపోతే ఉడికినట్టు అవుతుంది, క్రిస్పీగా అయితే మనకు రాదు. బ్యాక్ సైడ్ కూడా ఇలా కాల్చుకోవాలి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం.